హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ హూ ఆర్ యూ అని 2013లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 4. నేను ఫస్ట్ 3 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. నాకు కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 4 మనం ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూషన్లో చూస్తాం. షియాన్ అండ్ గున్వు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి రిటర్న్ వస్తూ ఉంటారు. అక్కడ గున్వు ప్రాసిక్యూటర్ మీద కోపంగా, బాడీ పార్ట్ని కనుక్కుంది మనమే, వాళ్ళు కేసు ఇన్వెస్టిగేషన్ దానివల్లే చేస్తున్నారు, అలాంటిది మన్నే ఈ కేసు నుంచి దూరంగా ఉండమని అంటారా అని అంటాడనమాట. అలానే పోనీలే పాపమని ఆ ప్రాసిక్యూటర్ మీద జాలిపడి అతన్ని వదిలేస్తున్నా అని అంటాడు. షియాన్ ఎందుకు ఆ ప్రాసిక్యూటర్ మీద జాలి చూపిస్తున్నావు అని అడుగుతుంది. దాంతో గున్వు ఆ ప్రాసిక్యూటర్ వెడ్డింగ్ డే ముందు రోజు అతని ఫియాన్సే వదిలేసి పారిపోయిందంట అని అంటాడు. వాళ్ళు ఆఫీస్కి రిటర్న్ వచ్చాక షియాన్ ఆ ప్రాసిక్యూటర్ గురించి పోలీస్ డేటాబేస్లో చెక్ చేస్తుంది. అప్పుడు ఆమెకి ఆ ప్రాసిక్యూటర్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కనిపిస్తుంది. అందులో ఉన్న అతని ఫియాన్సేనే ఆమెకి కనిపించే స్పిరిట్ అని అర్థమవుతుంది. షియాన్ గున్వుని పిలిచి, జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీంలో నీ హెల్ప్ కావాలి అని నాకు రిక్వెస్ట్ వచ్చింది అని చెప్పి, ఎలానో నీకు ఇక్కడ వర్క్ చేయడం ఇష్టం లేదు కదా, సో అక్కడ జాయిన్ అవ్వు అని అంటుంది. దాంతో అతను కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా, నేను ఐ విల్ డూ మై బెస్ట్ అని అంటాడు. షియాన్ అతనితో అక్కడ ఉన్నప్పుడు ప్రాసిక్యూటర్ మీద ఒక కన్ను వేసి ఉంచు, ఏమైనా జరిగితే నాకు కాల్ చేసి చెప్పు అంటుంది. తర్వాత మూన్సిక్ గున్వుని కలిసినప్పుడు, షియాన్ నిన్ను ఇన్వెస్టిగేషన్ టీంలో జాయిన్ చేయడం కోసం మంచి స్ట్రాంగ్ రికమెండేషన్ ఇచ్చింది అని అంటాడు. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్లో ప్రాసిక్యూటర్ సీనియర్ డిటెక్టివ్ని ఫారెన్సిక్ రిపోర్ట్ గురించి అడుగుతూ ఉంటాడు. ఆ డిటెక్టివ్ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర దొరికిన లెగ్ పార్ట్ అండ్ ఫారెస్ట్లో దొరికిన హ్యాండ్ పార్ట్ ఒకటే బాడీవి అని కన్ఫర్మ్ అయింది అని చెప్తాడు. ప్రాసిక్యూటర్ టీం అందరినీ బాడీ పార్ట్ దొరికిన లొకేషన్స్కి ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో అంతా మళ్ళీ సర్చ్ చేయమని చెప్తాడు. దాంతో టీం అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఒక అతను ప్రాసిక్యూటర్తో కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ట్రాష్ క్యాన్లో ఒక సూట్ కేస్ దొరికిందని, అందులో స్కిన్ టిష్యూస్ ఉన్నాయని చెప్తాడు. ఆ సూట్ కేస్ ఫోటోని అక్కడున్న గున్వు గుర్తుపట్టి ప్రాసిక్యూటర్తో, లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లో ఒకరోజు హోమ్లెస్ గాయ్ వచ్చి ఈ సూట్ కేస్ నాదే అని తీసుకుని వెళ్ళాడని చెప్తాడనమాట. దాంతో ఆ ప్రాసిక్యూటర్ గున్వుతో, అతను పట్టుకెళ్ళిన సూట్ కేస్ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర దొరికిన సూట్ కేస్ ఒకటే అని నీకెలా తెలుసు అని అడుగుతాడు. అలానే ఏదో లక్కీగా నువ్వు ఒక బాడీ పార్ట్ని డిస్కవర్ చేసావు, ఇది మీ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ కాదు, ఇన్వెస్టిగేషన్ టీమ్, సో జాగ్రత్తగా పనిచేయి అని చెప్తాడు. ఇంకోవైపు షియాన్ ప్రాసిక్యూటర్ ఫియాన్సే వాళ్ళ మదర్ని కలుస్తుంది. అక్కడ ఆమెకి ఆ ఫియాన్సేకి ఆస్తమా ఉందని తెలుస్తుందన్నమాట. ఇక్కడ గున్వు సబ్వే స్టేషన్కి వెళ్ళి ఆ హోమ్లెస్ గాయ్ గురించి సర్చ్ చేస్తూ ఉంటాడు. అతను దొరకడంతో అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ లాకర్లో పెట్టమని అని ఒక అతను చెప్పాడు కదా, అతని గురించి డీటెయిల్స్ అడిగి ఒక స్కెచ్ ఆర్టిస్ట్ చేత అతని బొమ్మ గీస్తాడనమాట. ఆ గీసిన బొమ్మని గున్వు ప్రాసిక్యూటర్ దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఇతనే ఆ సూట్ కేసులోంచి హ్యాండ్ పార్ట్ని ఫారెస్ట్ ఏరియాలో బరీ చేశాడు అని చెప్తాడు. కానీ ప్రాసిక్యూటర్ అతని మాటల్ని కొట్టేసి, నువ్వు ఒక హోమ్లెస్ గాయ్ మాటల్ని ఎలా నమ్ముతున్నావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో షియాన్ని ప్రాసిక్యూటర్ ఇంటి బయట చూస్తాం. అక్కడ ప్రాసిక్యూటర్ వచ్చి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఆమె అతనితో, నీకు కొంచెం కూడా మీ ఫియాన్సే మిస్ అయినందుకు దిగులుగా లేదా అని అడుగుతుంది. దాంతో ఆ ప్రాసిక్యూటర్ కోపం వచ్చి ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తాడు. ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఇంటి బయట గున్వు ఉంటాడు. అతను షియాన్తో, మీకు ఆ సూట్ కేసులో బాడీ పార్ట్ ఉందని ముందే ఎలా తెలిసింది అని అడుగుతాడు. కానీ షియాన్ అతనికి ఆన్సర్ చేయకుండా, నువ్వు కొన్ని డేస్లో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతావు, ఇలాంటి విషయాల గురించి ఇంకా టెన్షన్ తీసుకోకు అని అంటుంది. దాంతో గున్వు, మనం అసలు ఒక టీంలా ఎప్పుడైనా ఉన్నామా అని అంటాడు. షియాన్ ఏం మాట్లాడకుండా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఆమె ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. అక్కడ 2 మనుషులు వచ్చి ఆమెను అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. బయట ఉన్న గున్వుకి ఆమె అరుపులు వినిపించి అతను వెంటనే పరిగెత్తుకుంటూ ఆమె ఇంటి లోపలికి వస్తాడు. అక్కడ ఆ గుండాలతో ఫైట్ చేస్తాడు, కానీ వాళ్ళిద్దరూ పారిపోతారు. గున్వు వాళ్ళని పట్టుకోవడానికి బయటికి వెళ్తాడు, కానీ వాళ్ళు తప్పించుకుని పారిపోతారు. అక్కడ అతను షియాన్ హ్యాండ్కి అయిన గాయాన్ని చూస్తాడు.
నెక్స్ట్ సీన్లో శివాన్ని ఇంట్లో గున్వు ఆమె హ్యాండ్కి బ్యాండేడ్ వేస్తూ ఉంటాడు. బ్యాండేడ్ వేశాక శివాన్ అతన్ని ఇంటి నుంచి లేట్ అయింది, ఇంటికి వెళ్ళు అని చెప్తుంది. కానీ గున్వు అక్కడే సోఫా మీద సెటిల్ అయిపోయి ఆమెతో ఇవాళ నైట్ నేను ఇక్కడే ఉంటాను, గార్డ్ డ్యూటీ చేస్తాను, ఒకవేళ రౌడీలు మళ్ళీ వచ్చి అటాక్ చేస్తారేమో అని అంటాడు. శివాన్ ఇంకేం మాట్లాడదు. గున్వు ఆమెతో మీ ఇంటి డోర్స్ కానీ లాక్ కానీ అన్నీ అవుట్డేటెడ్ అయిపోయాయి, ఇలా ఉంటే ఎవరైనా లోపలికి వచ్చేస్తారు అని చెప్పి మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు అని అడుగుతాడు. శివాన్ అతనితో మా పేరెంట్స్ చనిపోయారు, నాకు సిబ్లింగ్స్ కూడా ఎవరు లేరు అని అంటుంది. గున్వు ఆమెతో ఆ ఇద్దరిని నేను ఎలా అయినా పట్టుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్తాడు. శివాన్ అతనితో సడన్గా ఈ కేసులో విక్టిమ్ ప్రాసిక్యూటర్ ఫియాన్సే అని చెప్తుంది. అంటే ఆ దొరికిన బాడీ పార్ట్స్ ప్రాసిక్యూటర్ ఫియాన్సేవి అని చెప్తుందన్నమాట. గున్వు ఆమె మాటలు నమ్మడు. ఆమెని మీరు బాగా టైర్డ్గా ఉన్నారు, ఇంకా వెళ్ళి పడుకోండి అని అంటాడు. నెక్స్ట్ డే శివాన్ ఇంట్లో టేబుల్ మీద గున్వు తన ఫేక్ గన్తో పాటు ఒక నోట్ కూడా పెట్టి వెళ్ళిపోతాడు. అందులో ఇంటిని ఫిక్స్ చేసేదాకా ఈ గన్తో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అని రాసుంటుంది. అది చూసి శివాన్ నవ్వుకుంటుంది. నెక్స్ట్ సీన్లో గున్వు ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటాడు. అందులో అతనికి శివాన్ ఇంటి బయట నుంచి ఎస్కేప్ అయిన వాళ్ళు కార్లో వెళ్ళడం, ఆ కార్ ప్లేట్ నెంబర్ తెలుస్తుందన్నమాట. దాంతో మూన్సిక్తో ఆ కార్ని ట్రాక్ చేసి తనకి అడ్రస్ పంపమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు షియాన్ ప్రాసిక్యూటర్ ఫియాన్సే లాస్ట్ విజిట్ చేసిన సలూన్కి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ కనుక్కుంటుంది. ఆ సలూన్ లేడీ ఆమె లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫియాన్సే ఒక్కతే వచ్చిందని, తన ఇంకెవరు రాలేదని, అలానే వెళ్ళేటప్పుడు ఒక ఎల్డర్లీ లేడీతో కలిసి వెళ్ళిందని చెప్తుంది. అక్కడ ఎంక్వైరీ చేసి వెళ్తుండగా మళ్ళీ ఆ ఫియాన్సే స్పిరిట్ ఆమెకు కనిపిస్తుంది. ఈసారి ఆ స్పిరిట్ ఒక డైరెక్షన్లో వెళ్ళడంతో షివాన్ ఆమెని ఫాలో చేస్తూ వెళ్తుంది. చివరిగా ఆమె ఒక ఫ్యూనరల్ హౌస్కి చేరుకుంటుంది. ఇంకోవైపు గున్వుకి ఆఫీసర్స్ కాల్ చేసి ఆ కార్ని ట్రాక్ చేశామని, ఇప్పుడు అది వెళ్ళిన అడ్రస్ ఆ అడ్రస్ చెప్తారన్నమాట ఎక్కడికి వెళ్ళింది అనేది. గున్వు ఆ అడ్రస్కి వస్తే అది కూడా సేమ్ షివాన్ వచ్చిన ఫ్యూనరల్ హౌస్ అడ్రస్ అని మనకు అర్థమవుతుంది. ఫ్యూనరల్ హౌస్లో షివాన్ ఒక అతన్ని చూసి అతన్ని నువ్వు ఎవరి ఫ్యూనరల్ కోసం వచ్చావని అడుగుతుంది. అతను మా సిస్టర్ది అని ఒక సర్టిఫికేట్ చూపిస్తాడు. అతని దగ్గర నైఫ్ ఉండటం చూసి షివాన్ వెంటనే గన్ తీస్తుంది. అతను కూడా నైఫ్తో అటాక్ చేయబోతుంటే గున్వు అక్కడికి వచ్చి అతన్ని కొట్టి అరెస్ట్ చేయిస్తాడు. నెక్స్ట్ సీన్లో గున్వు అండ్ షివాన్ని కార్లో చూస్తాం. గున్వు కోపంగా ఆమెతో ఆ ఫేక్ గన్తో ఏం చేద్దాం అనుకున్నారు అని అడుగుతాడు. ఆమె అతన్ని భయపెట్టాను, నువ్వు అందుకేగా గన్నిచ్చావు అని అంటుంది. అక్కడ ఫ్యూనరల్ హౌస్లో ఉన్న బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. ఫ్యూ అవర్స్లో రిపోర్ట్ రావడంతో గున్వు అవి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తాడు. అందులో ఆ బాడీ ప్రాసిక్యూటర్ ఫియాన్సేదే అని తెలుస్తుంది. అది చూసి గున్వుకి షివాన్ చెప్పిన మాటలు గుర్తు వచ్చి ఆమెకు ముందుగానే ఎలా తెలిసింది అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో గున్వు ఆ రిపోర్ట్స్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వస్తాడు. అక్కడ కస్టడీ రూమ్లో ఉన్న షివాన్తో కలిసి ప్రాసిక్యూటర్ సస్పెక్ట్ని ఇంట్రాగేట్ చేయడం చూస్తారు. అక్కడ ప్రాసిక్యూటర్ కోపంగా ఆ సస్పెక్ట్ని కొడుతూ తన ఫియాన్సే బాడీ ఎలా దొరికిందని అడుగుతాడు. ఆ సస్పెక్ట్ ఏమో ఆమెను నేను చంపలేదు, నాకు జస్ట్ బాడీ కలెక్ట్ చేసుకోమని అడ్రస్ ఇచ్చారు అని ఆ అడ్రస్ చెప్తాడు. చూస్తే ఆ అడ్రస్ ప్రాసిక్యూటర్ ఇంటిది. ఇంకో రూమ్లో ప్రాసిక్యూటర్ మదర్ని సీనియర్ డిటెక్టివ్ ఇంట్రోగేట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి ప్రాసిక్యూటర్ వచ్చి వాళ్ళ మదర్తో ఇదంతా చేసింది మీరేనా అని బాధపడుతూ అడుగుతాడు. వాళ్ళ మదర్ కూడా ఏడుస్తూ సారీ అని చెప్తుంది. దాంతో అక్కడే కూర్చుని గట్టిగా ఏడవటం స్టార్ట్ చేస్తాడు. మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో ప్రాసిక్యూటర్ మదర్కి అతని ఫియాన్సే పూర్ అవ్వడం వల్ల ఇష్టం లేదని అర్థమవుతుంది. ఆ మదర్ ఫియాన్సేని కలిసి మనీ ఇచ్చి వాళ్ళ సన్ని వదిలేయమని చెప్తుంది. కానీ ఆ ఫియాన్సే ఒప్పుకోదు. వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ పెరగడంతో ఆ మదర్ ఫియాన్సేని లాగిపెట్టి కొడుతుంది. ఆమె బ్యాగ్ని కూడా కిందకి కార్లోంచి బయటకు విసిరేస్తుంది. సడన్గా ఫియాన్సేకి ఆస్తమా అటాక్ రావడంతో ఆమె బ్యాగ్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ మదర్ ఆ బ్యాగ్లోంచి కార్లోంచి బయటికి దిగి ఆ బ్యాగ్లోంచి ఆస్తమా పంప్ ఒకటి తీస్తుంది. ఫియాన్సే రిక్వెస్ట్ చేసినా ఆ పంప్ ఆమెకి ఇవ్వదు. దాంతో ఆ ఫియాన్సే అక్కడే చనిపోతుంది.
నెక్స్ట్ ప్రెజెంట్ టైంలో ప్రాసిక్యూటర్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిజైన్ చేస్తాడు. అక్కడున్న షీవాన్ అండ్ గున్వుని కలిసి సారీ అండ్ థ్యాంక్ యూ చెప్తాడు. అతను వెళ్ళిపోతున్నప్పుడు పక్కనే అతని ఫియాన్సీ కూడా షీవాన్ వైపు చూసి హ్యాపీగా స్మైల్ చేస్తుంది. షీవాన్ కూడా ఆమెను చూసి నవ్వుతుంది. కరెక్ట్గా అదే టైంకి గున్వు ఆమె ఫేస్లో ఫేస్ పెట్టి నన్ను ట్రాన్స్ఫర్ చేయడం కోసం మీరు నన్ను రికమెండ్ చేసి చాలా హెల్ప్ చేశారంట కదా అని అంటాడు. దాంతో ఆమె నువ్వు నాతో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకున్నావు కదా, అందుకే నీకు హెల్ప్ చేశాను అని అంటుంది. అప్పుడు గున్వు ఆమెతో మనం ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయాం, సో నేను ఈ టీంని వదిలి ఎక్కడికి వెళ్ళను, అలానే మిమ్మల్ని కూడా చివరిదాకా ఫాలో అవుతాను అని సరదాగా మాట్లాడుతూ అంటాడు. బేసికలీ గున్వు ఆమెతో ఇండైరెక్ట్గా మీ సీక్రెట్ని తెలుసుకునేదాకా నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్తున్నాడు అనమాట. షీవాన్ కూడా నవ్వుతూ నువ్వు కావాలంటే ట్రై చేసుకో అని రిప్లై ఇస్తుంది. నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరు స్టోరేజ్ రూమ్లో కూర్చుని వస్తువుల్ని థింగ్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక బాక్స్ని గున్వు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అది ఓపెన్ అవ్వదు. షీవాన్ ఆ బాక్స్ని తీసుకుంటుంది. అది టచ్ చేసిన వెంటనే ఆమెకి సడన్గా హెడేక్ వస్తుంది. దాంతో ఆమె కాసేపు ఫ్రెష్ ఎయిర్ కోసమని బయటికి వెళ్తుంది. ఆమె కాసేపు అయ్యాక పోలీస్ స్టేషన్ లోపలికి మళ్ళీ వస్తుండగా ఒక పర్సన్ బయటికి వెళ్తూ ఎదురవుతాడు. ఆమెకి ఫ్యూ సెకండ్స్ ఆగి అతను ఎవరు అని ఆలోచిస్తుంది, కానీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. బయట డోర్ దాకా వెళ్ళిన అతను వెనక్కి తిరిగి ఆమె వైపు చూస్తాడు. అతను ఎవరో కాదు, తను షీవాన్ చనిపోయిన షీవాన్ బాయ్ ఫ్రెండ్ అనమాట. సో అంతేనండి, దాంతో ఎపిసోడ్ 4 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.